హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన క్షేత్రం అరుణాచలం. పంచభూత క్షేత్రాల్లో ఒకటైనటువంటి అరుణాచలం అగ్నిలింగం. ఇక్కడ కొలువై ఉన్న శివుడు అరుణాచలేశ్వరుడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గిరి ప్రదక్షిణ, గిరివలయం. ఆ కొండనే శివునిగా భావించి భక్తులందరూ 14 కిలోమీటర్లు రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. ఈ గిరి ప్రదక్షిణకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి. సోమవారం చేస్తే ఒక ఫలితము, మంగళవారం చేస్తే ఒక ఫలితము, ఇలా మన చాగంటి గారు క్లియర్ గా వివరిస్తారు. ఆయన వీడియో చూడండి. మనం అరుణాచలం వెళ్ళేటంత వరకు ఆ శివుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని దాటుకుని మీరు వెళ్ళారా, మీరు చాలా అదృష్టవంతులు. ఇక అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి, అరుణాచలంలో గురించిన సంఘటనల గురించి, మాకు జరిగిన సంఘటనల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడ స్టే చేయాలి అని కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అరుణాచలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేము ఫ్యామిలీతో అరుణాచలం వెళ్ళాము. ఆ అరుణాచలేశ్వరుని దర్శించడానికి మనలో కొద్దిగా తపన ఉంటే చాలండి. అరుణాచలం వెళ్ళాలి, చూడాలి అని. ఆయన అనుగ్రహం లేనిదే అక్కడికి వెళ్ళడం అసాధ్యం అండి. ఏదో ఒక ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆయన్ను తలుచుకుని మనసులో ప్రసన్నం చేసుకుని వెళ్ళండి. ఈజీగా మీరు అరుణాచలం రీచ్ అవుతారు. ఈ అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో ఉందండి. అరుణాచలం కొండ, ఆ టెంపుల్. ఈ అరుణాచలానికి దేశ విదేశాల నుండి ఫారినర్స్ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. ఇదండి అరుణాచలం మొత్తం టెంపుల్ ప్లాన్. ఇది వెనక కొండ ఉంటుంది. ఇది శివుడే, ఆ కొండనే శివుడు అండి. ఇక్కడికి వెళ్ళటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అగ్ని కొండ అండి. ఇది అగ్నిలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. అరుణాచలం వెళ్ళడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా సౌకర్యం ఉందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ సర్వీస్ బస్సెస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ బస్సులు కూడా చాలా ఉన్నాయి. తిరుపతి వెళ్ళిపోయి ట్రైన్ కి అక్కడి నుంచి కూడా లింక్ ట్రైన్ ఉంది, దాని నుంచి కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వేశారు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే వెల్లూరు వెళ్ళారనుకోండి, వెల్లూరు నుంచి నెంబర్ ఆఫ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు బస్సు ఉంటుందండి తిరువన్నామలై. అలాగే వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకోవచ్చు. మేము అరుణాచలం వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12:30, 1 గంట అవుతుందండి. అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారు అనమాట. 12 నుంచి 3 వరకు క్లోజ్ చేస్తారు. తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత గిరి ప్రదక్షిణ మొదలు పెడదామని వెళ్ళాము. ఇంతకు ముందు మా వైఫ్కి హెల్త్ సరిగా లేనప్పుడు మొక్కున్నామండి అరుణాచలం వస్తామని. ఆ మొక్కులు తీర్చుకోవటానికి అరుణాచలం వెళ్ళామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించిందండి, ప్రతి సంవత్సరము అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి రావాలని. అందుకే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము అరుణాచలం వద్దామని అనుకున్నాము. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేయండి. మనకు ఎలాంటి ఆటంకాలు, అలసట అనిపించకుండా గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. ఎవరైనా ఈసారి అరుణాచలం వెళ్ళేటప్పుడు ముందుగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం, అంటే ఆయన అరుణాచలం గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. చాగంటి గారి ప్రవచనం విన్న తర్వాత ఎప్పుడెప్పుడు అరుణాచలం వెళ్ళాలా అని అనిపిస్తూ ఉంటుందండి. అది విన్న తర్వాతనే మీరు అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అక్కడ ఆయన ఏమేమి దర్శించుకోవాలి, ఎలా దర్శించుకోవాలి అనే విషయాలు చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కాబట్టి మీరు కూడా అవి వినేసి వెళ్ళండి. అరుణాచలం గురించి చాగంటి గారు చెప్పినటువంటి విషయాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లింక్స్, అవి చూసుకోండి. వర్ష ప్రభావమేమో ఈరోజు రష్ చాలా తక్కువగా ఉన్నారండి. అదే కార్తీక పౌర్ణమికి అయితే కొన్ని లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. అది చాలా విశిష్టమైన రోజు. ఇక్కడ అరుణాచలం వెళ్ళిన ప్రతి భక్తునికి దేవుని సన్నిధిలో కొన్ని సంఘటనలు జరుగుతాయని చాలామంది చెప్పారండి. మాకు కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అరుణాచలం వెళ్ళాం కదండి. మేము అరుణాచలం అసలు వెళ్ళగలమా లేదా అనే డౌట్గానే ఉండిందండి వెళ్ళే వరకు కూడా. ఎందుకంటే విపరీతమైన అకాల వర్షాలండి. ఆ టైంలో బస్సెస్ క్యాన్సిల్ అయ్యాయి. లాస్ట్కు ఏదో అందరినీ కలిపి ఒక బస్సులో వేసి తీసుకెళ్లారు. మొత్తానికైతే వెళ్ళామండి. నాకు కాస్త దూరం నడిస్తేనే చాలా అలసట అనిపించేది.
అటువంటిది చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడవగలిగామంటే సాక్షాత్తు ఆ దేవుడు ఉండే నడిపించాడు అన్నట్లుగా అనిపించింది మాకు. అక్కడ నాకు జరిగిన ఒక అనుభవం ఏంటంటే అండి, అక్కడ నాకు కావాల్సిన షాపింగ్ అంతా చేశానండి. బ్యాంగిల్స్ అంట, పర్సులు అంట అన్నీ తీసుకొని రూమ్కి వస్తున్నాము. కొంచెం దూరం వచ్చాక ఒక అతను వచ్చి చెప్పాడు, మీ చీర కొంగుకు దేవుడి పటం వస్తూ ఉంది మేడం, చూసుకున్నారా అని అడిగాడు. అప్పుడు చూసుకుంటే నాకు అసలు బరువని కూడా అనిపించలేదు. అప్పుడు అనిపించింది అరుణాచలం వచ్చింది అరుణాచలం శివుని దర్శనానికి. అన్నీ తీసుకున్నాను కానీ అరుణాచలేశ్వరుణ్ణి మర్చిపోయాను. సాక్షాత్తు శివుడే నన్ను ప్రశ్నించినట్టుగా అనిపించింది, నన్ను తీసుకోకుండా వెళ్తావా ఇంటికి అని. అందుకని చెప్పి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి ఆవిడ దగ్గర ఆ పటం కొనుక్కొని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. జ్యోతి చూశారు కదండి, ఆ జ్యోతి వెలిగించిన తర్వాత ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. ఈ గిరి ప్రదక్షిణ టోటల్గా 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్లలో మధ్యలో యమలింగము, అగ్నిలింగము, వరుణలింగము ఇలా అన్ని లింగాలు వస్తాయండి. వాటిని దర్శించుకుంటూ వెళ్ళాలి. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. మధ్యలో మనకు రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది. అక్కడ కూడా దర్శించుకుని మనం బయలుదేరుతాము. చూడండి, అరుణాచలం రావటమే ఒక అదృష్టం అండి. అక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇక్కడ చూశారా అండి, అరుణాచలంలో సూర్యుడే శివజ్యోతిగా, మేఘాలయ పానవట్టంగా, అరుణగిరి ఆధారంగా దర్శనమిస్తున్న ఆ అరుణాచలేశ్వరుణ్ణి చూడండి. ఇదిగో చూశారండి, మ్యాప్ ఇలా ఉంటుందండి. ఆ లింగాలు అన్నీ ఇలా ఉంటాయి. ఆ 8 లింగాలు మనం దర్శించుకుని చివరికి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తామండి. ఆ మ్యాప్లో మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ లింగాన్ని దర్శించుకున్నాము అనేది మనకు అక్కడ క్లియర్గా చెప్తూ ఉంటారండి. అది చాలా బాగుంది. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక శివలింగం ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా, వరుణలింగము, వాయులింగము ఇలా. కాబట్టి అక్కడ ఒక మ్యాప్ ఉంటుంది. మనము ఎక్కడ వరకు వచ్చాము, ఎంతవరకు ఉన్నాము, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందని మనం చెక్ చేసుకోవచ్చండి. ఇంకో ఎక్స్పీరియన్స్ అండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయంగానే వర్షం స్టార్ట్ అయిందండి. ఒక ఇంత భయం వేసింది, ఇంకా వర్షం వస్తుందేమో అని. కానీ మనసులో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము, ఎలాగైనా సరే గిరి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళాలి అని. ఒక 10 నిమిషాలు కూడా ఒక తుంపర్లాగండి, జస్ట్ అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పడిందండి. తర్వాత ఇంకా వర్షం అనేది లేదు, హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చామో లేదో కుండ పోత వర్షం అండి. నిజంగా నమ్మండి, ఇదంతా ఆ దేవుడి మహిమే అని అనిపించింది. అప్పుడే అనుకున్నామండి, మేము ఇక ప్రతి సంవత్సరం అరుణాచలం రావాలా అని చెప్పి డిసైడ్ అయిపోయామండి. నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాలి. ఇక్కడంతా సాధువులు, సిద్ధ పురుషులు అందరూ అక్కడక్కడ కూర్చొని ఉంటారండి. మనల్ని ఎవరు అడగరు, మనమే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ వెళ్తే బాగుంటుంది. వర్షం స్టార్ట్ అవుతుంది, చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి. పోలీస్ వాళ్ళు 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి, ఏం భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ చూసారా అండి, ఒక సమావేశం లాగా ఉంది. ఇక్కడ ఋషులందరూ కూర్చొని, ఈశ్వరుడు దక్షిణామూర్తి కూర్చొని ఉంటాడు. సో ఆ కొండలో అదే విధంగా ప్రతిరోజు శివుడు దక్షిణామూర్తి కూర్చొని ఉంటారు, సమావేశం జరుగుతూ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ క్రియేట్ చేసి దక్షిణామూర్తి రూపంలో శివుణ్ణి అక్కడ ఉంచి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. రమణ మహర్షి గారు కూడా ఎప్పుడు ఇలాగే చెప్పేవారంటండి, దక్షిణామూర్తి కూర్చొని ఉంటాడు శివుడు ఇక్కడ కొండ లోపల, ప్రతిరోజు దేవతలు వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పేవారంట. ఈ ఋషుల సమావేశం చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అందరి ఋషులు సిద్ధుల దర్శన భాగ్యం ఇక్కడే కలిగినట్లుగా నేను భావించానండి. నాకు చాలా సంతోషం వేసింది. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక చిన్న గుడిలాగా కనిపిస్తుంది కదా, దాన్ని మోక్ష మార్గం అంటారండి. దాంట్లో ఖచ్చితంగా దూరి రండి మీరు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఎంత లావుటి వాళ్ళైనా దాంట్లో ఖచ్చితంగా పడతారు. నేను ఇప్పుడు ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుని ఆ మోక్ష మార్గం ద్వారా బయటికి వస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఇది ఉంచారంటే, ఒక సిద్ధపురుషుడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులంతా అలసిపోయి ఉంటారు కాబట్టి
ఇక్కడ ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి వచ్చేటప్పుడు అక్కడ కింద కొన్ని యంత్రాలు అమర్చారంటండి. ఆ యంత్రాలు మనల్ని తాకినప్పుడు, మన బాడీని, మన శరీరాన్ని తాకినప్పుడు మనలో ఉన్న రోగాలు కానీ, తర్వాత అలసట అన్నీ క్లియర్ అయిపోయి మన శరీరం నార్మల్ అయిపోతుంది. మేము ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయిందండి. భారీ వర్షాల కారణంగా అప్పుడు తమిళనాడు అంతా భారీ వర్షాలు కాబట్టి ఎవరు రాలేదు, రష్ ఖాళీగా ఉందన్నమాట. అందుకే గిరి ప్రదక్షిణలో ఎవరు లేరండి, మేమే ఉన్నాము. అక్కడొకరు కనిపిస్తున్నారు. అరుణాచలం వెళ్తే అక్కడ రష్ ఉంటుందేమో అనుకుంటాము, అలా ఏమి ఉండదండి. మన ప్లేస్ మనకు ఆయన, ఆ శివుడు తీసి పెడతాడు, తప్పకుండా ఉంటది మన ప్లేస్ మనకి. మనము భక్తితో ఆయన వద్దకు వెళ్ళాలి అంతే. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మేము తర్వాత వెళ్ళినప్పుడు శివరాత్రి రోజే ఇక్కడ నుంచి బయలుదేరాము. శివరాత్రి రోజు నెక్స్ట్ డే తిరునాళ ఊరేగింపు, భారీ రష్ అండి. ఎక్కడ చూసినా రథము ఊరేగింపులు ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే గుడిలో ఖాళీగా ఉంది. అప్పుడు అనిపించింది అనమాట, ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళవచ్చు అని. ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం లేకపోతే ఈ వీడియో నేను చెప్పి ఇదంతా మీకు చూపించడం కూడా అసంభవం. సో మీరు వెళ్ళినప్పుడు ఈ మోక్ష మార్గం ద్వారా తప్పకుండా రండి. ఎందుకంటే కింద యంత్రాలు ఉంటాయని చెప్పాను కదా ఇందాక, ఆ యంత్రాలు ఖచ్చితంగా మీకు టచ్ అయ్యేలాగా రండి, ఓకేనా? ఇలా సైడ్ కు అడ్డం తిరిగి వచ్చారనుకోండి, ఈజీగా, ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈజీగా వచ్చేయచ్చండి బయటికి. వర్షం తుంపర్లు అయితే పడుతూనే ఉన్నాయి. మేము కంటిన్యూగా అలాగే, ఇలా ఎవరు లేరు అసలు. రాత్రిపూట మేము కొద్ది భయపడ్డాము, అయినా సరే అలాగే గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మీరు కూడా ఎలాంటి భయం లేకుండా ఇలా గిరి ప్రదక్షిణ చేసుకోండి. మేము గిరి ప్రదక్షిణ అంతా ముగించి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి 1:02 అవుతుందండి. మా అమ్మాయికి కాళ్ళు బొబ్బలు పోయాయి, ఏడుస్తూ ఉంది. అయినా సరే గుడి ముందర కర్పూరం వెలిగించి వారికి గిరి ప్రదక్షిణ అయింది స్వామి అని చెప్పుకుని రూముకు వెళ్ళామండి. అలా రూముకు వెళ్ళామో లేదో కుంభవృష్టి, విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ మార్నింగ్ లేచేటప్పటికి కాళ్ళ నొప్పులు అవి ఏమీ లేవండి, మళ్ళీ నార్మల్ అయ్యాయి. ఇది ఒక మిరాకిల్. తర్వాత ఇక్కడ ఆలయం, ఇది టెంపుల్ రూమ్స్ అండి. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోండి ముందే ఆన్లైన్లో, చాలా ఈజీగా ఉంటాయి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, మీకు ఇందాక చెప్పాను కదా, ఆన్లైన్లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్కి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ తలనీలాలు సమర్పించుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. ఇది గుడి లోపల చూడండి, దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ శివుని దర్శనము, అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగిందండి. లోపల ఒక భక్తుడు వచ్చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన లోపలికి తీసుకెళ్ళి దేవుని ముందర కూర్చోబెట్టి మాకు అర్చన చేయించి పంపించారు. చాలా సంతోషం వేసింది. దేవుణ్ణి అంత దగ్గర నుంచి చూశాను, గర్భగుడిలోకి వెళ్ళి వచ్చాము. చాలా సంతోషం వేసింది. ఇక అంతకంటే ఏం కావాలండి, అరుణాచలంలో అంత బాగా దర్శనం జరిగింది. దర్శనం తర్వాత మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళామండి. ఒకసారి మళ్ళీ దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కుతూనే మళ్ళీ భారీ వర్షం స్టార్ట్ అయింది. ఈవినింగ్ మళ్ళీ వెల్లూరు వచ్చేసి వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ చూసుకుని రిటర్న్ బయలుదేరామండి. నువ్వు క్షుణ్ణంగా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ శివుడు ఇప్పుడు అడుగడుగునా ఉండి ఈ భారీ వర్షాలు రాకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నానండి. ఇప్పుడు అర్థమైందా అండి ఆ అరుణాచలేశ్వరుని మహత్యం ఏంటో? మీకు కూడా అరుణాచలంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. గోల్డెన్ టెంపుల్ చూసుకుని మళ్ళీ నైట్ 9కి అట్లా బయలుదేరేసి మార్నింగ్ 6:37 కంతా హైదరాబాద్ వచ్చేసామండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఇదండి మా అరుణాచలం ట్రిప్. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా వీలైతే అరుణాచలం తప్పకుండా వెళ్ళండి, అరుణగిరిని దర్శించుకోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.